పంచాయతీ ఫలితాల అనంతరం జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఒకవైపు మున్సిపాలిటీలు మరోవైపు కార్పొరేషన్లకి ఈ యొక్క ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్, అది కూడా ఫిబ్రవరి 2nd వీక్ కల్లా కంప్లీట్ చేసే విధంగా ఆయన ఈసీకి అయితే కొన్ని సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే సుమారుగా 125 మున్సిపాలిటీలు అలాగే 8 కార్పొరేషన్లకి ఆల్రెడీ జనవరితో ఈ యొక్క పాలక మండల గడువు కూడా ముగియబోతోంది. సో ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే ఖచ్చితంగా జరపాల్సింది ఉంది. సో జీహెచ్ఎంసీతో పాటు 125 మున్సిపాలిటీలకు కూడా ఖచ్చితంగా జీహెచ్ఎంసీతో పాటు 8 కార్పొరేషన్లు అలాగే 125 మున్సిపాలిటీలకి ఖచ్చితంగా ఫిబ్రవరి 2nd వారానికల్లా ఈ యొక్క ఎలక్షన్స్ ప్రక్రియ అంతా పూర్తయ్యేటట్టు కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే తెలంగాణలో మరో దఫా సర్పంచ్ ఎన్నికలు చూసాం, రూరల్ ఏరియాస్లో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు. దాని తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజలకైతే ఇప్పుడు వాళ్ళు తమ యొక్క నేతల్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఇప్పుడు ప్రభుత్వం కల్పించబోతోంది. త్వరితగతిన ఆ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా. మరొక వైపు జనవరి నాటికల్లా కూడా ఈ యొక్క డివిజన్లు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 నుంచి 300కు పెరగబోతున్నాయి ఈ యొక్క డివిజన్స్. సో మరొక వైపు ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నారు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో 3 మేయర్లు ఉండే అవకాశం ఉంది ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో. సో ఎంటైర్ ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవ్వడానికి జనవరి కల్లా ఈ యొక్క, ఎందుకంటే డిసెంబర్ ఇంకా ఎన్నో రోజులు లేదు, 2-3 రోజులతో ఈ యొక్క ఇయర్ ఎండింగ్ అయితే అయిపోతోంది. సో నూతన సంవత్సరం తొలి మంత్లో జనవరి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసే విధంగా ఫిబ్రవరి 2nd వారానికి మొత్తం ఎన్నికల ప్రక్రియతో పాటు ఓటింగ్, పోలింగ్, మొత్తం ఈ యొక్క ఫలితాలు, రిజల్ట్ ఇవన్నీ కూడా వచ్చేసేటట్టు. సో ఫిబ్రవరి నెలలోనే మళ్ళీ నూతన పాలక మండళ్లతోటి కొలువు తీరాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కబోతోంది. ఇటీవల ముగిసినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థుల వార్షిక పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 3వ వారం నాటికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు కూడా పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగియడంతో ప్రస్తుతం ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. మరొక వైపు హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో గడువు ముగియనున్న అన్ని సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి రేవంత్ సర్కార్ తాజాగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. గడువు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ఖమ్మం, వరంగల్ వంటి కొన్ని చోట్ల మాత్రం ప్రస్తుతానికి ఎన్నికల నుంచి మినహాయింపిచ్చేలా కనిపిస్తోంది. ఇక ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైనటువంటి ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జనవరి 2వ వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించారు. కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కాబోతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక సెమీఫైనల్గా భావిస్తోంది. మరొక వైపు ఎన్నికలకు ముందే ఓటర్లను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధుల వర్షం కురిపిస్తోంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అక్టోబర్లోనే 2780 కోట్లు విడుదల చేసింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, ఫిబ్రవరి 2వ వారానికల్లా మొత్తం ఈ యొక్క అంటే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు
8 కార్పొరేషన్లో అలాగే 125 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియని మొత్తం అంతా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఎంత మేరకి ఈసీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి? మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఫిబ్రవరి 2026 నాటికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి దాని యొక్క గడువు అయితే పూర్తిగా అనుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గడువు పూర్తిగా అయ్యే కంటే ముందే కొత్తగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే 300 డివిజన్లుగా మార్చడము, ఆ తర్వాత దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడము, దానికి గవర్నర్ కూడా అనుకూలంగా ఆమోదం తెలపడము, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఆందోళనలు ఒకవైపు కనబడతా ఉన్నాయి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వివరణలు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. కొన్ని ప్రాంతాలలో మా యొక్క మున్సిపాలిటీని, మా యొక్క ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడం కరెక్ట్ కాదన్నటువంటి వాదనలను కూడా మనం వింటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ యొక్క పరిధి దాదాపుగా 2 పైగా కాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలనేటువంటి మాటలు కూడా చూస్తా ఉన్నాం. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి మాటలను కూడా చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇక ఎలక్షన్స్ ను పెట్టాలి అన్నటువంటి నిశ్చయానికి వచ్చినట్టుగా ఇప్పటికే కొంతమంది అధికారులకు దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి నివేదికలను తయారు చేయాలని చెప్పేసి, ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టులను తయారు చేయాలని చెప్పేసి పూర్తిగా అప్డేట్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా సూచనాప్రాయంగా యొక్క ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం ముందుగా ఏమనుకున్నామంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడతారేమో అని చెప్పేసి అంటున్నాం. కానీ 42% రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశము తెరపైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి కొలికి రాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీలలో ఈ ఎలక్షన్స్ ను పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ మున్సిపాలిటీలు, అలాగే జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ లాంటి గ్రేటర్ వరంగల్, అలాగే గ్రేటర్ హైదరాబాద్, ఇలా అన్ని మున్సిపాలిటీలకు కూడా యొక్క ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఓటర్ల జాబితా, వార్డుల విభజన, దాంతో పాటుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలన చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశము, 8 కార్పొరేషన్లు 125 మున్సిపాలిటీలకు యొక్క ఎలక్షన్స్ ను నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే సూచనప్రాయమైనటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు ఫిబ్రవరితోనే ఈ యొక్క గడువు ఉన్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని ప్రాంతాలు ఒక 4 ప్రాంతాలలో మాత్రము ఏప్రిల్ వరకు గడువు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఆ 4 ప్రాంతాలను కూడా ఇప్పుడే కలుపుకొని ముందుకు వెళ్తారా ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని మాటలను కూడా వింటా ఉన్నాం. అంటే 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీని విభజించబోతా ఉన్నారని చెప్పేసి అలాంటి మాటలను కూడా వింటా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. మరొక వైపు ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ వస్తున్నాయనేటువంటి సంకేతాలను కూడా మనం చూస్తా ఉన్నాం. దానం నాగేందర్ తన యొక్క మాటలను బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను ఎప్పుడైనా రాజీనామా చేస్తాను, నాకు ఎలక్షన్స్ కొత్త కాదనేటువంటి మాటలను కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి అయితే 2026 అనేది ఎలక్షన్స్ కి ఒక చిరునామాగా మారబోతుంది అనేటువంటి ఆ మాటలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా 2026లోనే మున్సిపాలిటీలు సంబంధించినటువంటి ఎలక్షన్స్, ఏది ఏమైనప్పటికీ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా 2026లోనే జరగనున్నాయి. మొత్తం మీద 2026లో ఒక ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ఒక సంవత్సరంగా మనం అయితే చూడొచ్చు రాధాకృష్ణ. అయితే ఒకవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపాలంటే అడ్డు వచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పుడు కార్పొరేషన్లకి మున్సిపాలిటీలకి అడ్డు రావంటారా? అంటే కేవలం లోకల్ బాడీస్ కు సంబంధించినటువంటి అంశంలోనే ఈ యొక్క రిజర్వేషన్ అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినంత వరకే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చేమో. ఎందుకంటే కార్పొరేషన్లకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి ఏం రాదేమో అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకొకటి అన్ని కూడా పార్టీ గుర్తులకు సంబంధించినటువంటివి కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మేము ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ కేవలం ఎమ్మెల్యే ఎంపీ సంబంధించి పక్కన పెడితే మిగిలినటువంటి అన్ని ఎలక్షన్స్ లో కూడా పార్టీ గుర్తుపైన పోటీ చేస్తే 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తామనేటువంటి
మాటను ఇప్పటికే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో 42% రిజర్వేషన్ ఇచ్చి పార్టీ పరంగా ముందుకెళ్తామంటూ మాట చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే కనుక అనుకుంటే పార్టీ పరంగా ఇవ్వడానికి అయితే అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చి మున్సిపాలిటీలకు వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి. రాధాకృష్ణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం తరపున సంకేతాలు పంపించినటువంటి సందర్భం. మరొక వైపు ఈ యొక్క ఎన్నికలకు ముందు తాయిలాలు అనుకోవచ్చు, లేకపోతే అభివృద్ధి మంత్రం అనుకోవచ్చు, ఏదేమైనా కానీ ఇటువైపు కార్పొరేషన్లు కావచ్చు, మరోవైపు మున్సిపాలిటీలు కావచ్చు, ఆ యొక్క ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి కూడా నిధులు వెంటనే వెళ్ళడం ఇన్ని చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ సర్కార్ అయితే ఒక పక్కా ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయని మొదటి నుంచి మనం విన్నాం. కాకపోతే అవి కాస్త మరుగున పడ్డట్లుగానే తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎన్నికలు అయితే పక్కాగా జరగబోతున్నాయి. ఏదైతే జనవరితో ముగియబోతుందో గడువు, సుమారుగా 8 కార్పొరేషన్లు, సుమారుగా 120 నుంచి 125 మున్సిపాలిటీలకి సంబంధించి జనవరితో గడువు ముగియబోతోంది. ఏవైతే ఏప్రిల్ నాటికి గడువు ముగుస్తుందో, అంటే వరంగల్, ఖమ్మం లాంటి ఈ యొక్క 4 చోట్ల కూడా సుమారుగా ఆ యొక్క ఎలక్షన్స్ నుంచి మినహాయింపు ఇచ్చేటట్టు కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే తెలంగాణలో మరొక ఎన్నికల సమరశంఖం పూరించబోతోంది కాంగ్రెస్ పార్టీ అని అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలకు కూడా ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. మరి చూడాలి, మరి ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్లో జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలా సత్తా చాటుతుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క కామెంట్ని ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఏం జరగబోతోందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.